సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం చింతలకుంట తాండాకు చెందిన సోడా శ్రీను అనే రైతు తను సాగు చేసిన వరి చేను ఎండిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఎకరాలలో వరి సాగు చేసుకోగా వారబంద పద్ధతిలో గోదావరి జలాలు ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా పూర్తి స్థాయిలో నీరు అందక 2 ఎకరాలు ఎండిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి బోర్లు వేసినా కూడా ఫలితం లేకుండా పోయిందని, ఎస్ఆర్ఎస్పీ కాల్వ వస్తుందని 2 ఎకరాలు వరి పంట సాగు కోసం దాదాపు 80,000 రూపాయలు అప్పు తెచ్చి సాగు చేశామని తెలిపారు. ఎండిన వరి పంట చేనును చూసి రైతు శ్రీను గుండెలు పగిలేలా ఏడవసాగాడు. మేము పేద రైతులమని అప్పు తెచ్చి వరి సాగు చేశామని, వరి చేను ఎండిపోవడంతో మాకు ఆత్మహత్య శరణ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెలు ప్రభుత్వం స్పందించి మాకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సోడా శ్రీను ప్రభుత్వాన్ని కోరారు. చంద్రగూడ తండ తిరుమల మండలం 3 ఎకరాలు వరి నాటు పెట్టినా. వాస్తవం చెప్పాలంటే బోర్లు అన్నీ వేసినాం, మాకు నష్టపరిహారం అన్నది మాకు కావాలి. నీళ్ళు రావట్లేవు. ఆల్రెడీ 3 బోర్లు వేసినా, ఎంత వేసినా కూడా మాకు నీళ్ళు సరిపోట్లేదు. ఇక్కడ ఉన్నది గడ్డకున్నాం, ఇంటి కాలు వస్తారు, కాలు కూడా రాలే ఇంకా ఇప్పటికి కూడా. ఏం చేయాలి? బోర్లన్నీ ఎండబెట్టుకొని ఇప్పుడు మేము చేసేది మేము మా సాగు మీదకి వస్తుంది. 10 రోజులు వాటర్ వస్తే 10 రోజులు బంద్, 3 రోజులే వస్తుంది కాలువ నీళ్ళు కూడా. పెట్టుబడి పెట్టా ఎకరానికి, ఇప్పటికి దున్న కాంచి గొర్రెలు గిట్ట మొత్తం అన్ని మందులు అన్ని ఆయన వేసిన తర్వాత ఏం చేయాలి? నోటి కాడికి వచ్చే బాపతి నాకు డబ్బులు పంపించడం, నాకు లేకుండా చూడు ప్రాణం మీదకి వచ్చే కాడికి వచ్చిందండి. ఏం చేయాలి? అక్కడ రాలేదు లేదు, ఎంతసేపటికి ఏం చేయాలి? ఇవ్వ చూడు ఏం చేయాలండి? అంత నాశనం. 4 బాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మొన్న ఇది 3 బోర్లు వేసిన తర్వాత కూడా మళ్ళీ తీసుకుపోయి ఆనందిపోయి ఒక 3 లక్షల రూపాయలు లంగబెట్టి కూడా స్పందించినాం. 5 ఎకరాలు మొత్తం నాశనం. 4 బాళ్ళు 3 ఎకరాల భూమి చేసి సాగు చేస్తే ఏంది గిదా మాది? నీళ్ళు ఎక్కడ ఎడిపోతుంది? గవర్నమెంట్ అంతా ఏం చేస్తారు? ఏం పద్ధతి అయితే ఎండబెట్టుకొని ఏం చేయాలి? మాకు ఇంట్లోకి మేము తినాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మేము బతకాలా సావాలనా? ఇంత పురుగుల మందని పంపించండి, చచ్చిపోతాం బాస్. ఇదంతా మాకు ఎందుకు సమస్య అవసరమా?